హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మమ్మాస్ కిచెన్. ఇవాళ వీడియోలో వెజ్ హక్కా నూడిల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అండ్ ఇవి చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా అయినా లేదంటే ఈవినింగ్ స్నాక్స్ గా అయినా ఈ నూడిల్స్ ని చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మరైతే వెజ్ హక్కా నూడిల్స్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం పదండి. నూడిల్స్ ని ఉడికించుకోవడానికి పాత్రలో నీళ్లు పోసుకొని ఆ పాత్రను స్టవ్ పైన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని అలాగే నూడిల్స్ పొడి పొడిగా రావడం కోసం ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని నీళ్లను బాగా మరిగించుకోవాలి. చూడండి, నీళ్లు ఇలా బాగా మరగాలన్నమాట. ఇలా మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వెంటనే ఇందులో వెజ్ హక్కా నూడిల్స్ చుట్టల్ని వేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు కదపకుండా పక్కన పెట్టేసుకోవాలి. ఈ నూడిల్స్ ని వాటర్ లో వేసి బాయిల్ చేయాల్సిన అవసరం లేదండి. నీళ్లను బాగా మరిగించుకొని అవి బాగా మరిగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి అవి బాగా వేడిగా ఉన్నప్పుడే అందులో నూడిల్స్ ని వేసి ఆవిరి బయటికి పోకుండా మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు వెయిట్ చేసాము అంటే ఆ వేడి వల్ల నూడిల్స్ చక్కగా బాయిల్ అవుతాయి. చూడండి, కరెక్ట్ గా 10 నిమిషాలకు నూడిల్స్ ఇలా చక్కగా బాయిల్ అవుతాయి. ఇన్ కేస్ 10 నిమిషాల కంటే ఎక్కువసేపు ఈ వేడి నీళ్ళలో ఉంచారు అంటే నూడిల్స్ మరీ మెత్తగా అవుతాయి. సో కరెక్ట్ గా 10 నిమిషాలు మాత్రమే హాట్ వాటర్ లో ఉంచితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని స్టైనర్ లో వేసి వాటర్ మొత్తాన్ని రిమూవ్ చేసుకొని నూడిల్స్ ని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన కడాయిలో ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత మనకు నచ్చిన వెజిటేబుల్స్ ని కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిరపకాయలను ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. మేము ఇందులో వేసుకున్న వెజిటేబుల్స్ వచ్చేసి క్యాప్సికమ్, క్యారెట్ అలాగే క్యాబేజ్, ఈ మూడింటిని ఇలా పొడవుగా కట్ చేసుకొని ఇందులో వేసుకున్నాం. ఇప్పుడు వీటిని మరీ ఎక్కువగా ఫ్రై చేయకుండా జస్ట్ ఇవి పచ్చివాసన పోయే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ ని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత బాయిల్ చేసి చల్లార్చి పెట్టుకున్న నూడిల్స్ ని ఇందులో వేసుకోవాలి. అలాగే ఇందులో రుచికి తగ్గట్టు ఉప్పు, ముందు మనం నూడిల్స్ ని బాయిల్ చేసుకునేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కదండి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని టేస్ట్ కు తగ్గట్టు ఉప్పు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ దాకా కారం పొడి, 1 టేబుల్ స్పూన్ దాకా వైట్ పెప్పర్ పౌడర్ వేసుకొని నూడిల్స్ కి పట్టేలా బాగా కలుపుకోవాలి. గరిటెతో కలుపుకోవడానికి కష్టంగా ఉంది అంటే 4 స్పూన్లు తీసుకొని ఇలా కలుపుకోండి. వీటితో అయితే ఈజీగా ఉంటుంది. సో ఇందులో వేసిన పొడులన్నీ నూడిల్స్ కి చక్కగా పట్టేలా కలుపుకున్న తర్వాత ఇక ఫైనల్ గా ఇందులో 1/2 టేబుల్ స్పూన్ దాకా బ్లాక్ పెప్పర్ పౌడర్ ని వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. మీకు ఇష్టమైతే ఇందులో స్ప్రింగ్ ఆనియన్స్ ని కూడా వేసుకోండి. బట్ మేమైతే ఇక్కడ ఇందులో ఇంకేమీ వేయట్లేదు. సో ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేరొక ప్లేట్ లోకి సర్వ్ చేసుకుందాం. సో అంతేనండి, చూసారు కదా, చాలా తక్కువ టైంలో సింపుల్ గా టేస్టీగా నూడిల్స్ ని ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఈ వీడియోలో చూపించినట్లుగా ట్రై చేయండి. ఇంట్లో అందరు కూడా తప్పకుండా ఇష్టపడతారు. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.